மோசே 24 ஜன லட்சங்களை வைத்து எவ்வளவு கஷ்டப்பட்டிருப்பார் என்று நான் யோசிக்கிறேன். మోషే 24 లక్షల మందిని పెట్టుకుని ఎంత కష్టపడ్డాడో అని నేను అనుకుంటూ ఉంటాను. ஏனென்றால் பிசாசுக்கு பிடிக்காது. ఎందుకంటే సాతానికి ఇష్టం ఉండదు. శరీరం இங்க அமர்ந்திருக்கிறது. శరీరం అయితే ఇక్కడే ఉంటుంది. சிலருடைய மனதெல்லாம் பாருங்கள் அப்படியே அங்கமாக சிதறடிக்கிறது. కానీ కొంతమంది మనసు చూడండి ఇక్కడ అక్కడ అంతా సంచరిస్తూ ఉంటుంది. என் பிள்ளை என்ன செய்றாங்க, నా బిడ్డలు ఏం చేస్తున్నారో ఇంట్లో, வீடு பூட்டணும்னா నేను ఇల్లు తాళం పెట్టానో లేదో, கேஸ் ஆன் பண்ணனும்னா ஆஃப் பண்ணா, ఇప్పుడు ఏసీ నేను ఆఫ్ చేసి వచ్చానా లేదా, அவங்க வருவான்னு சொன்னாங்களே, అయ్యో వాళ్ళు ఎవరో వస్తా అన్నారే, போன்ல கால் வந்து கொண்டே இருக்கிறது, ఫోన్ లోనే ఒక కాల్ వస్తూనే ఉంది. நம்ம మైండ్ பிசாசு அப்படியே சிதறடிப்பான். ఇలాగా మన మైండ్ అంతటిని కూడాను సాతాను తొలిచివేస్తూ ఉంటుంది. இடம் கொடுக்க கூடாது. వాటన్నిటికీ మీరు స్థలం ఇవ్వండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సభకి ఆండவர் ஒரு వాగ్దానం கொடுக்கிறார். సంఘానికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. 2 தெசலோனிக்கர் 4ஆம் அதிகாரம் 17ஆம் வசனத்தை வாசிக்கும் பொழுது, 2 தெசలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం రాసి, கிறிஸ்துவுக்குள் மரித்தவர்கள் முதலாவது எழும்புவார்கள். క్రీస్తులో మరణించిన వాళ్ళు మొదట లేపబడతారు. உயிரோடு இருக்கிற நமக்கு ஆண்டவர் கொடுக்கிற ஒரு வாக்குத்தத்தம். మనం జీవంతో ఉన్న మనకి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. உயிரோடு இருக்கிற நான், జీవంతో ఉన్న మనము கர்த்தருக்கு எதிர்கொண்டு போக, దేవుడిని ఎదుర్కొనబోయి மேகங்களுக்கு மேலாக, మేఘాల మీద, ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்பட்டு, ఆకాశంలో మనం కొనుపోయి அவரோடு நாம் என்றென்றைக்கும் ஜீவிப்போம் என்று வாக்கு ஆண்டவர் கொடுத்திருக்கிறார். మనం ఎప్పటికీ అనిత్యం ఆయనతో కూడా రాజ్యం చేయబోతున్నామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. எல்லாம் மேகங்களுக்கு மேலாக ஆகாயத்துக்கு நாம் எடுத்துக்கொள்ளப்படுகிற ஜனம், మేఘాలన్నిటి మీదకి ఆకాశం వైపు మనం మేఘారూఢుడై దేవుడు వచ్చినప్పుడు కొనుపోబడే జనాంగంగా మనం ఉన్నాం. நீ సభயில் ஒரு ஏனோக்காக இருந்தால் ஒரு சத்தம் வரும், எல்லா வானங்களுக்கு மேலாக பூமியை விட்டு நீ எடுக்கப்படும் நாள் நெருங்கி விட்டது. నువ్వు ఈ హనోకులాగా నువ్వైతే విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కొనుపోబడే స్థలంగా మారుస్తాడు. அதற்கு நம்முடைய இயேசு முன்மாதிரியாக இருக்கிறார். దానికి యేసు ప్రభువే మనకి మాదిరిగా ఉన్నాడు. அப்போஸ்தல நடபடிகள் 1ஆம் அதிகாரம் 11ஆம் வசனத்தை வாசிக்கும் பொழுது, అపొస్తల కార్యము 1వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు, இயேசு பரமேறி போகும்போது యేసు ప్రభువు పరలోకానికి చేర్చేటప్పుడు, கலிலேயராகிய மனுஷரே ஏன் வானத்தை அண்ணாந்து பார்க்கிறீர்கள், గలిలయలారా మీరు ఎందుకు దీనిని చూస్తున్నారు అని అన్నాడు. உங்களிடத்திலிருந்து எடுத்துக்கொள்ளப்பட்ட இந்த இயேசுவானவர் మీ దగ్గర నుంచి ఆకాశానికి కొనుపోబడే ఈ యేసు ప్రభు எப்படி மேகங்களின் வழியாக வானத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்டாரோ, ఎలాగ పరలోకానికి ఆయన చేర్చుకొనబడుతున్నాడో, அதே இயேசு உங்களை சேர்க்கும்படியாக அவர் திரும்பி வருவார். ఖచ్చితంగా అదే యేసు తిరిగి మీ అందరినీ చేర్చుకోవడానికి తిరిగి రాబోతున్నాడు. இயேசுவை நானும் நீங்களும் விசுவாசித்து ஜீவிக்கிற ஜனம், యేసు ప్రభువుని మీరు నేను అందరం విశ్వసించి జీవిస్తున్న జనాంగంగా ఉన్నాము. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. இப்போ எலியாவை போல எடுத்துக்கொள்ளப்பட எனக்கும் உங்களுக்கும் தேவையானது 2. ఏలియాలాగా మనం కూడా కొనుపోబడాలంటే మీకు నాకు అవసరమైన 2 విషయాలు. இந்த 2 காரியம் பூமியிலே இருந்தால்தான் இயேசு நம்மை வா என்று அழைக்கும் பொழுது நாம் எடுத்துக்கொள்ளப்பட முடியும். ఈ యొక్క 2 విషయాలు మన జీవితంలో ఉన్నట్లయితే యేసు ప్రభు వచ్చినప్పుడు రా అని మనల్ని పిలిచినప్పుడు ఖచ్చితంగా మనం కొనుపోబడతాం. எபிரேயர் 11ஆம் அதிகாரம் 5ம் 6ம் வசனத்தில் வாசித்தது போல, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చదివిన రీతిగా ஏனோக்கு எடுத்துக்கொள்ளப்படுவதற்கு முதல் காரணம், హనోకు ఈ కొనుపోబడడానికి మొట్టమొదటి కార్యం ఏంటి? இந்த பூமியிலேயே இயேசு ஒருவர் இருக்கிறார் என்று அவன் தெளிவாக அறிந்து விசுவாசித்து మరణ పర్యంతముం அதை కాத்துకొండాన్. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా ఉన్నాడు అని ఆయన చాలా ఎంత గొప్పగా విశ్వసించాడు. ముఖ్యంగా எபிரேயர் 11ஆம் அதிகாரம் அருமையான விசுவாச வீரர்களுக்கு எழுதப்பட்ட ஒரு அதிகாரம். హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే విశ్వాస వీరుల గురించి రాసిన పత్రిక ఉన్నది. உன்னுடைய விசுவாசம் இயேசுவின் விசுவாசம் போல மாற வேண்டுமானால், నీ యొక్క విశ్వాసం యేసు విశ్వాసంలా మారాలంటే இந்த எபிரேயர் 11ஆம் அதிகாரத்தை நீங்கள் இன்றைக்கு வீடுகளுக்கு போய் వాసిத்து முடித்துதான் நீங்கள் పడుక வேண்டும். మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి అంత చదివిన తర్వాతే మీరు నిద్రపోండి. ஆனால் இன்னைக்கு நம்முடைய விசுவாசம் எப்படிப்பட்டது தெரியுமா? కానీ ఈ రోజుల్లో మన విశ్వాసం ఎలా ఉందో తెలుసా? ரோமர் 14ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தின்படி, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో நம்முடைய விசுவாசம் பலவீனம் உள்ளதாக இருக்கிறது. మన విశ్వాసం బలహీనంగా ఉంది. இந்த விசுவாசத்தை பலவீனப்படுத்துகிறவன் யார்? మన విశ్వాసాన్ని బలహీనపరిచేది ఎవరు? அவன்தான்
சாத்தான் என்று பிசாஸ் என்று நாம் அறிந்திருக்கிறோம். అతనే సాతానైన అపవాదిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ஆகையால்தான் அப்போஸ்தலனாகிய பவுல் எபேசியருக்கு எழுதுகிறார், అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు, பிசாசுக்கு நீங்கள் எதிர்த்து நில்லுங்கள். అపవాదిని మీరు ఎదిరించి నిలుచోడి. பிசாசை எதிர்க்க உங்களுக்கு ஒரு திராணி, பலன், சக்தி அவசியம். ఈ యొక్క అపవాదిని ఎదిరించడానికి మీ యొక్క శక్తి, మీకు బలము చాలా అవసరమై ఉన్నది. உங்களுடைய விசுவாசம் பலவீனப்பட்டால், మీ యొక్క విశ్వాసం కనుక బలహీనమైతే இந்த சரீரம் பலவீனப்படும், ఈ శరీరం కూడా బలహీనపడుతుంది. நம்முடைய இருதயம் பலவீனப்படும். అప్పుడు మన హృదయం కూడా బలహీనమవుతుంది. விசுவாசம் போச்சு என்று சொன்னால் ஆண்டவருக்காக ஜீவிக்க முடியாது. విశ్వాసం పోయిందనుకోండి, మనం యేసు ప్రభు కోసం మనం జీవించలేము. ஆண்டவருடைய வரிகளை எடுத்துக்கொள்ளப்பட நமக்கு சரிதான உறுதியான நம்பிக்கையான விசுவாசம் அவசியம். యేసు ప్రభు రాకడలో మనందరం ఎత్తబడాలంటే మనకి చాలా దృఢమైన విశ్వాసం అవసరమై ఉన్నది. இந்த ஏனோக்கு 365 ஆண்டுகள் பூமியிலே ஜீவித்தான். ఈ యొక్క హనోకు 365 సంవత్సరాలు ఈ భూమిలో నివసించాడు. அவன் தேவன் மேல வைத்த விசுவாசத்தை ஒரு நாளும் இழந்து விடவே இல்லை. ఒక్క రోజు కూడాను ఆయనకి యేసు ప్రభు మీద ఉంచిన విశ్వాసము ఎప్పటికీ తొలగిపోలేదు. கர்த்தர் உங்களுக்கு தந்த விசுவாசத்தை காத்துக் கொள்ளுங்கள். దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. இதுவரைக்கும் எப்படியோ ஜீவித்திருக்கலாம், ఇప్పటి వరకు మనం ఎలాగైనా జీవించాము. கர்த்தர் அதை மன்னிக்கிறார். దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. இந்த ஏனோக்கை போல ఈ హనోకు లాగా இயேசு ஒருவர் இருக்கிறார். యేసు ప్రభు ఒకడు ఉన్నాడు. அவர் எனக்காக ஜீவிக்கிறார். ఆయన నా కోసం ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు. நானும் அவருக்காக ஜீவிக்கிறேன். నేను ఆయన కోసం జీవిస్తూనే ఉన్నాను. இப்படி ஒரு வைராக்கியத்தை தேவன் நமக்கு தருவாராக. అలాగొక వైరాగ్యాన్ని దేవుడు మనకి ఈ రోజున ఇవ్వాలి. விசுவாசத்தை பற்றி பல வசனங்கள் உண்டு. విశ్వాసం గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి. நான் அதோடு நிறுத்துகிறேன். నేను దాంతో అది అక్కడ ఆపుతున్నాను. அடுத்த பகுதிக்கு கடந்து செல்லுவோம். మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, இரண்டாவது ஏனோக்குள்ள இருந்த ஒரு காரியம், హనోకు గురించి రెండవ కార్యం మనం చేస్తున్నాం. அவன் பூமியிலே இருக்கும்போது ఆయన భూమిలో ఉన్నప్పుడు தேவனை விசுவாசித்தான். దేవుణ్ణి విశ్వసించాడు. அதை தேவன் கண்டார். దేవుడు ఆయన చూశారు. இப்ப தேவன் சொல்லுகிற காரியம் என்ன? దేవుడు ఏం చెప్తున్నాడు అతని గురించి? இந்த ஏனோக்கு இந்த பூமியிலேயே எனக்கு மாத்திரம் பிரியமானவனாக ஜீவித்தான். ఈ యొక్క హనోకు ఈ యొక్క భూమి మీద నాకు మాత్రమే ప్రీతిగా ఉండి జీవించాడు. அவன் பிரியமானவனாக ஜீவித்தபடினால ஏனோக்கை பற்றி ஆண்டவர் பூமியில் இருக்கும் போதே சாட்சி கொடுத்தார். ఎప్పుడైతే ఈ హనోకు దేవునికి మాత్రమే ప్రియంగా జీవించాడో అందుకోసం ఆయన భూమి మీద ఉన్నప్పుడే దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్పాడు. ఓ క్రిస్తవనే, ఓ క్రైస్తవురాలా, సహోదరనే, సహోదరియే, సహోదరి సహోదరులారా, தாய்மார்களே, தகப்பன்மார்களே, తండ్రిలారా, తల్లులారా, கிறிஸ்தவன் என்று சொல்வதனாலே பரலோகம் போக முடியாது. మన క్రైస్తవులని చెప్పడంతో మన పరలోకం వెళ్ళలేము. நாம் கிறிஸ்தவர் என்றால் நமக்கு ஒரு சாட்சி உண்டு. మనకు క్రైస్తవ అంటే మనకు ఖచ్చితంగా ఒక సాక్ష్యం ఉండాలి. 1 யோவான் 5ஆம் அதிகாரத்துக்கு வரும் பொழுது 1 యోహాను 5వ అధ్యాయానికి మనం చూసినప్పుడు 6, 7, 8 வசனத்திலே நாம் இவ்விதமாக வாசிக்கிறோம். 6, 7, 8 వచనాల్లో మనం ఇలాగ చెప్తున్నాం. நம்மை பற்றி பரலோகத்திலே சாட்சி கொடுக்கக்கூடியவர்கள் 3 பேர் இருக்கிறார்கள். మన గురించి పరలోకంలో సాక్ష్యం చెప్పడానికి 3 వ్యక్తులు ఉన్నారు. நாம் இந்த பூமியிலே இருக்கிறோம். మనం ఈ భూమి మీద ఉంటున్నాము. தேவன் பரலோகத்திலே 3 இருக்கிறார்கள். యేసు ప్రభు అక్కడ పరలోకంలో ఉన్నాడు. ஆனால் பரலோகத்தில் இருக்கிறவர்கள் ஒன்றாயிருந்து சாட்சி கொடுக்கிறார்கள். పరలోకంలో ఉన్న వాళ్ళు ఒక్కటిగా మన గురించి సాక్ష్యం చెప్తున్నారు. பிதா நம்மை குறித்து சாட்சி கொடுக்கிறார். తండ్రి మన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. குமாரன் நம்மை பற்றி சாட்சி கொடுக்கிறார். కుమారుడు తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. பரிசுத்த ஆவியானவர் நம்மை பற்றி சாட்சி கொடுக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. பரலோகத்தில் நமக்கு ஒரு சாட்சி உண்டு. పరలోకంలో మనకు ఒక సాక్ష్యం ఉంది. அதே போல பூமியிலும் நமக்கு ஒரு சாட்சி உண்டு. అదే భూమి మీద కూడా మనకు ఒక సాక్ష్యం ఉంది. பூமியிலே 3 பேர் சாட்சி கொடுக்கிறார்கள். భూమి మీద 3 వ్యక్తులు సాక్ష్యం அந்த చెప్తున్నారు. 3 பேரும் ஒரே மனதாக இருக்கிறார்கள். ఆ యొక్క 3 వ్యక్తులది ఒకటే పేరుగా ఉన్నది. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. பரலோகத்திலே பிதா கொடுக்கிற சாட்சி என்ன? పరలోకంలో తండ్రి ఇచ్చే సాక్ష్యం ఏంటి? பிதா இயேசுவை குறித்து ஒரு சாட்சி கொடுத்தார். తండ్రి యేసు ప్రభు గురించి ఒక సాక్ష్యం చెప్పారు. என்னுடைய பிரியமான நேசகுமாரன், నా యొక్క ప్రియమైన కుమారుడై இவர் ఉన్నాడు. மேல நான் பிரியமா இருக்கிறேன். నేను అతని మీద ఎంతో ప్రేమిస్తున్నాను. வானம் அவருக்கு திறக்கப்பட்டது. ఆకాశపు వాకిళ్లు అతని కోసం பரிசுத்த తెరవబడ్డాయి. ஆவியானவர் புறாவை போல இறங்கினார். పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద దిగి వచ్చాడు. பிதாவுடைய சாட்சி என்ன? తండ్రి సాక్ష్యం ఏంటి? என்னுடைய பிள்ளை எனக்காக பரலோக ராஜ்யத்துக்காக பிரியமாக வாழ்ந்து கொண்டிருக்கிறான். నా బిడ్డ ఈ యొక్క భూమి మీద పరలోక రాజ్యంలో కూడాను ఆయన ఎంత గొప్పగా ఆయన రాజ్యం చేస్తున్నాడు.
நம்முடைய உயிர் போவதற்கு முன்பாக இந்த சாட்சி அவசியம். మనం ఊపిరి ఆగిపోయే లోపు మనకి సాక్ష్యం చాలా అవసరం. కుమారునుடைய సాక్షి என்ன? కుమారుని సాక్ష్యం ఏంటి? కుమారుని என்றால் வார்த்தை. కుమారుడు అనగా వాక్యము, தேவனுடைய வசனம். దేవుని వాక్యము. இந்த வசனம் நமக்கு ஒரு சாட்சி கொடுக்கணும். ఈ వచనం మనకు కోసం సాక్ష్యం చెప్తుంది. பாவத்துல ஜீவித்த என்னுடைய பிள்ளை, పాపంలో జీవించిన నా బిడ్డ ரட்சிக்கப்பட்டு రక్షణ పొంది ஞான ஸ்நானம் எடுத்து బాప్తిజం తీసుకుని அபிஷேகம் பண்ணப்பட்டு అభిషేకం పొందుకొని சபையிலே ஐக்கியப்பட்டு సంఘంలో ఐక్యత కలిగి கர்த்தருடைய வருகைக்காக ஆயத்தமாய் ஜீவிக்கிற கர்த்தருடைய பிள்ளை, సంఘ దేవుని రాకడ కోసం సిద్ధపడుతున్న నా బిడ్డ, வசனம் என்ன சொல்லுகிறதோ அதன்படி நானும் நீங்களும் ஜீவிக்க வேண்டும். మన వచనం ఏదైతే చెప్తుందో దాని ప్రకారము మీరు నేను కూడా జీవించాలి. வசனத்துக்கு கீழ்ப்படிய வேண்டும். వచనంకి మనం లోబడాలి. வசனத்தை நேசிக்க வேண்டும். వచనాన్ని మనం ప్రేమించాలి. இந்த வசனம் உன்னை குணமாக்கும். ఈ యొక్క వచనం నిన్ను இந்த స్వస్థపరుస్తుంది. வசனம் உன்னை ஆசీర్వதிக்கும். ఈ యొక్క వచనం నిన్ను స్వస్థపరుస్తుంది. இந்த வசனம் உனக்கு ஜெயத்தை கொண்டு ఈ வரும். యొక్క వచనం నిన్ను இந்த జయమిస్తుంది. வசனம் உன்னை விடுதலையாக்கும். ఈ యొక్క వచనం నీకు విడుదల இந்த ఇచ్చేస్తుంది. வசனம் இயேசுவை போல மாற்றும். ఈ యొక్క వచనం నిన్ను యేసు ప్రభువుగా మారుస్తుంది. குமாரன் உனக்கு ஒரு சாட்சி கொடுக்க வேண்டும். కుమారుడు నీ గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. இந்த வசனம் உனக்கு ஒரு சாட்சி கொடுக்க வேண்டும். ఈ యొక్క వచనం నీ గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. மூன்றாவது பரிசுத்த ஆவியானவர் ஒரு சாட்சி கொடுக்கிறார். మూడోదిగా చూస్తే మనం పరిశుద్ధాత్మ దేవుడు కూడా அவர் என்ன సాక్ష్యం சாட்சி கொடுக்கிறார்? ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. பரிசுத்த ஆவியானவரை நீ துக்கப்படுத்தாத ஜீவிக்கிற ஜீவியன்தான் பரிசுத்த ஆவியானவர் கொடுக்கிற சாட்சி. పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపరిచే జీవితం మనం చేయకూడదు. அன்றியும் மீட்கப்படும் நாளுக்கென்று முத்திரையாக்கப்பட்ட பரிசுத்த ஆவியானவரை ஒருபோதும் துக்கப்படுத்த கூடாது. దేవుడు మనకి ఎంతో ఈవిగా ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధాత్మని మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. கிறிஸ்தவ ஜீவியம் எப்படி? ఈ యొక్క క్రైస్తవ జీవితం ఎలాంటిది? அநேகரை துக்கப்படுத்தி விடுகிறோம். మనం ఇప్పుడు చూస్తే ఎంతో మంది தேவனை துக்கப்படுத்தி விடுகிறோம். దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం. பாடல்களை பாடுகிறோம். మనం పాటలన్నీ పాడుతున్నాం. கடமைக்காக ஜெபம் பண்ணுகிறோம். ఏదో పేరు కోసం ప్రార్థన చేస్తున్నాం. வேதத்தை வாசிப்பதிலே ஒரு வசனம் வாசித்து போய்விடுகிறோம். బైబిల్ని మనం చదవట్లేదు, ఏదో ఒక వచనం చదివేసి వదిలేస్తున్నాము. பரிசுத்த ஆவியானவரை துக்கப்படுத்தாத ஒரு ஜீவியம் கிறிஸ்தவனுக்கு உண்டு. పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకుండా ఉండే జీవితం ఒక క్రైస్తవుడికి அதுதான் ఉండాలి. கிறிஸ்தவனுடைய அழகு. అదే యొక్క క్రైస్తవుని యొక్క అందమై అలంకారమై ఉన్నది. இப்படிப்பட்டவர்கள் மேல் தேவன் பிரியமாய் இருக்கிறார். ఇలాంటి వాళ్ళ మీదే దేవుడు ప్రియంగా ఉన్నాడు. அவர்கள் ஏனோக்கை போல ஜீவித்துக் கொண்டிருக்கிறார்கள். హనోకలాగా జీవిస్తున్నాడు. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. இனி பூமியிலே 3 பேர் சாட்சி கொடுக்கிறார்கள். ఈ భూమి మీద ముగ్గురు సాక్ష్యం చెప్తున్నారు. முதலாவது ஜலம், మొదట నీళ్లు, இரண்டாவது ஆவி, రెండోది చూస్తే ఆత్మ, மூன்றாவது ரத்தம். మూడోది చూస్తే రక్తము. அந்த వசனத்தை படிங்க. 7వ వచనం చదువుదాం. 5, 7, 1 యోహాను. వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. விளங்குச்சுங்களா கர்த்தருடைய பிள்ளைகளே? అర్థమైందా అందరికి? பூமியில 3 சாட்சி நமக்கு அவசியம். భూమి మీద మనకి 3 సాక్ష్యాలు చాలా అవసరం. நான் ஒரு அடக்க ஆராதனைக்கு போயிருந்தேன். నేను ఒక భూస్థాపన ఆరాధనకు వెళ్ళాను ఒకసారి. அந்த அடக்கம் பண்ணணும் வேற வழி இல்லை. నేందా భూస్థాపన చేయాలి, నాకు ఇంక వేరే మార్గమే లేదు. அந்த அடக்க ஆராதனையில ஒரு 500 600 பேர் கூடி இருக்கிறார். ఆ భూస్థాపన ఆరాధనకు వెళ్ళినప్పుడు 500 600 మంది జనాలు ఉన్నారు అక్కడ. பாடல்கள் பாடினோம். పాటలు పాడాము. நான் சொன்னேன், இவரை பற்றி சாட்சி சொல்லக்கூடிய கர்த்தருடைய பிள்ளைகள் சாட்சி முன்னே வந்து சொல்லுங்கள் என்று சொன்னேன். నేను అన్నాను, ఈయన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పండి అని చెప్పాను. அவருடைய மகன் ஓடி வந்தார். అతని కొడుకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ஐயா, சாட்சி சொல்ல முடியாது. అయ్యా నేనేం సాక్ష్యం చెప్పలేనయ్యా ఈయన గురించి. ஏன்பா, என்ன 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 தம்பி? ఏమైందయ్యా, ఎందుకు చెప్పలేవు? எங்க அப்பா குடிச்சிட்டு தான் ஐயா செத்து இருக்கிறாருன்னு. మా తండ్రి చూస్తే తాగుతూ తాగుతూ చనిపోడయ్యా. தண்ணி தாகல, తాగుతూ తాగుతూ చనిపోయాడు. நல்ல சரக்கு, మంచి సారా తాగి చనిపోయాడు. அப்படிப்பட்டவருக்கு என்ன சாட்சி? అలాంటి వాళ్ళకి ఏం సాక్ష్యం ఉంటుంది చెప్పండి? அப்ப நான் உடனே பிரசங்கத்தை மாத்திட்டேன். వెంటనే నా ప్రసంగాన్ని నేను మార్చేశాను. இப்ப பண்ணுகிற பிரசங்கம் செத்த சகோதரனுக்கு அல்ல, ஜீவனோடு நின்று கொண்டிருக்கிற நமக்கு இந்த ஆண்டோடைய வார்த்தை என்ன சொல்லி பேச ஆரம்பிச்சேன். వెంటనే నేను నా చనిపోయిన సహోదరుడి గురించి కాదు కానీ బ్రతుకున్న మనకి కోసం అని చెప్పేసి నేను నా ప్రసంగాన్ని మార్చేశాను. வருத்தத்தோடு சொல்றேன், ఎంతో భారంతో நீங்கள் எல்லாரும் கர்த்தருடைய பிள்ளைகள் யாரும் அப்படி இல்ல. మీరందరూ కూడా దేవుని బిడ్డలు, మీరందరూ అలాంటి వాళ్ళు కాదు. சென்னையில போலியான கிறிஸ்தவர்கள் எத்தனையோ பேர் இருக்கிறாங்க. చెన్నైలో చూస్తే ఎంతో నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు. ஆண்டவரை துக்கப்படுத்துறதுல, வேதனைப்படுத்துவதில், தூஷிப்பதில்
முன்னணியில் இருக்கிறாங்க. ఆ దేవుణ్ణి పెట్టే విషయంలో, దేవుణ్ణి దూషించే విషయంలో వాళ్ళందరూ ఎంతో ముందుగా ఉన్నారు. அவர்கள் பூமியில ஜீவிக்கலாம், వాళ్ళు ఈ భూమి మీద జీవించొచ్చు, ஆனால் ஏனோக்காக மாற முடியாது. కానీ హనోకులాగా వాళ్ళు మారలేరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని నామానికి స్తోత్రం. பூமியிலே 3 சாட்சிகள் நமக்கு அவசியம். ఈ భూమి మీద మనకి 3 సాక్ష్యాలు చాలా అవసరం. முதலாவது ஜலம். మొదటిది నీళ్లు. ஜலம் என்றால் மாம்சம், ஃப்ளஷ், శరీరం. ஆமா, நீங்க ஆங்கிலத்துல படிங்க. அது ஜலம்னா நீர் அல்ல, இல்லைங்களா? தமிழ் பைபிள்ல ஜலம் என்று சொல்லப்பட்டிருக்கிறது, அது மாம்சம், శరీరం. இல்லையா? மாம்சம் இல்லையா? சரி, சொல்லுங்க சிஸ்டர். ஜலம் என்பது மாம்சம். மாம்சம் என்றால் புருஷன் மனைவி. శరీరం అంటే ఒక భార్య భర్త, இருவரும் ஒரே மாம்சமாய் இருப்பார்கள் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. ఇద్దరు కూడా ఒక శరీరంగా ఉంటారని చెప్పేసి దేవుని వాక్యం చెప్తోంది. முதலாவது நம்முடைய குடும்பத்துல புருஷன் என்றால் புருஷனை பற்றி மனைவி ஒரு நல்ல జీవనుள்ள సాక్షి கொடுக்க வேண்டும். మొట్టమొదటిగా మనం చూస్తే తన భర్త గురించి ఒక భార్య మంచి సాక్ష్యం చెప్పగలగాలి. மனைவி என்றால் புருஷனை பற்றி இந்த பூமியில் இருக்கும்போதே ஒரு சாட்சி கொடுக்க வேண்டும். భార్య అంటే తన భర్త గురించి, భార్య భర్త గురించి, భర్త భార్య గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలిగేలా ఉండాలి. நம்முடைய சாட்சி எப்படிப்பட்ட சாட்சி? మన సాక్ష్యం ఎలా ఉంది చూడండి. நீதிமொழிகள் 31ஆம் அதிகாரத்துல படிக்கிறோம். మనం ఒక సామెతలు 31వ అధ్యాయం చదువుతున్నాము. அந்த குணசாலியான ஸ்திரியை பற்றி, గుణవతి అయిన స్త్రీ గురించి చదువుతున్నాము. அவளுடைய இருதயம் புருஷனை நம்புகிறது. వాళ్ళ యొక్క హృదయం, ఆవిడ హృదయం అతని భర్తని నమ్ముతుంది. ஆசீர்వాதமான ஒரு ஒரு வர்ணனை அங்க எழுதப்பட்டிருக்கிறது. ఎంతో ఆశీర్వాదకరమైన వర్ణన ఇక్కడ చెప్పారు. எத்தனையோ கிறிஸ்தவ பிள்ளைகள் மத்தியில புருஷன்மாருக்கும் சாட்சி இல்ல, மனைவிமார்களுக்கும் சாட்சி இல்ல. ఈ రోజుల్లో చూస్తే భర్తలకి సాక్ష్యం లేదు, భార్యకి సాక్ష్యం లేదు. இதை நாம் அப்படியே மூடி வைத்து ஒரு மூடல் கிறிஸ்தவர்களாகவே நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். వీటన్నిటిని కూడా మనం కప్పు పెట్టుకొని ఒక క్రైస్తవులాగా అలాగే జీవించేస్తున్నాం. சாட்சி இல்லாவிட்டால் ஏனோக்காக மாற முடியாது. సాక్ష్యం లేకపోతే మనం హనోకులాగా మారలేము. உங்களுடைய சாட்சி கெட்டு போய் இருந்தால், మీ యొక్క సాక్ష్యం కనుక పాడైపోతే ஆண்டவரிடத்துல மன்னிப்பு கேள். ఈ దేవుడిని మీరు మన్నించిన அவருடைய ரத்தம் சகல பாவங்களை நீக்கி சுத்திகரித்து உன்னை மன்னிக்கும். ఆయన రక్తము ప్రతి ఒక్క పాపాన్ని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరిస్తుంది. இனி வருகிற நாட்களிலே சாட்சியாக ஜீவிக்க கர்த்தர் உனக்கு உதவி செய்வார். ఇంకా మిగతా రోజుల్లో కనీసం దేవుడు నీకు సాక్షిగా నిలబడడానికి సహాయం చేస్తాడు. ஜலம், மாம்சம் என்பது புருஷன் மனைவியை சம்பந்தத்தை காண்பிக்கிறது. శరీరం అనగా భార్య భర్తల సంబంధాన్ని చూపిస్తుంది. ஆவி என்றால் அர்த்தம் என்ன? ఆత్మ అనగా అర్థం ఏంటి? அதுதான் இருதயத்தை காண்பிக்கிறது. అదే హృదయాన్ని చూపిస్తుంది. நம்முடைய இருதயமே நம்மை பற்றி ஒரு சாட்சி கொடுக்க வேண்டும். మన హృదయమే మన గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. நம்முடைய இருதயமே நம்மை குறித்து சாட்சி கொடுக்காவிட்டால் தேவன் இதை விட அவர் சரியான விதத்துல நீதியான தண்டனை கொடுப்பாரா? మన హృదయమే మన గురించి మంచి సాక్ష్యం చెప్పలేదనుకోండి, దేవుడు చాలా గట్టిగా మనకు ఒక దండన ఇస్తాడు. வசனம் சொல்லுகிறது, எல்லா காவலோடும் உங்களுடைய இருதயத்தை காத்து கொள்ளுங்கள். ఎంతో జాగ్రత్తగా మీ హృదయాన్ని కాపాడుకోవడని వచనం చెప్తోంది. மனுஷனுடைய இருதயத்தில் இருந்து புறப்பட்டு வந்து மனிதனை தீட்டுப்படுத்தும் என்று இயேசு சொன்னார். మనుషుల హృదయమే ప్రతి ఒక్క మనిషిని పాడు చేస్తుందని చెప్పని వాక్యం చెప్తోంది. நம்முடைய இருதயம் சுத்தம் உள்ளது, பரிசுத்தம் உள்ளது, அன்புள்ளது. మన యొక్క హృదయము పరిశుద్ధమైనది, శుద్ధమైనది, ప్రేమ కలిగింది. நம்முடைய இருதயம் நம்மை குறித்து அருமையான ஒரு சாட்சி கொடுக்க வேண்டும். మన హృదయము మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. கர்த்தர் என்னை மன்னித்திருக்கிறார், దేవుడు నన్ను మన్నించాలి, கர்த்தர் என்னோடு இருக்கிறார், దేవుడు నాతో ఉన్నాడు, கர்த்தர் எனக்காக யுத்தம் செய்கிறவர், ఈ దేవుడు నా కోసం యుద్ధం చేస్తాడు, என்னுடைய ஜெபங்களுக்கு பதில் தருகிறவர், నా యొక్క ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు, என்னுடைய யுத்தங்களை நடத்துகிறவர், నా యొక్క యుద్ధాలన్నీ ఆయన జరిగించబోతున్నాడు. இது இருதயத்திலிருந்து வரணும். ఇది హృదయంలోంచి రావాలి. இருதயம் ரொம்ப முக்கியம். హృదయం అన్నిటికంటే చాలా இந்த இருதயம் நம்மை பற்றி ஒரு சாட்சி சொல்லக்கூடிய ஜீவியம் கிறிஸ்தவனே அவசியம். ఈ యొక్క హృదయం మన గురించి సాక్ష్యం చెప్పాలని క్రైస్తవుడిగా ఇది చాలా ముఖ్యమైనది. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. மூன்றாவது, ரத்தம் ஒரு சாட்சி கொடுக்கிறது. మూడోదిగా చూస్తే రక్తము మన గురించి ఒక సాక్ష్యం இந்த చెప్పాలి. ரத்தம் என்றால் என்ன? రక్తం అనగా நாம் பெற்றெடுத்ததான பிள்ளைகள் தான் நம்முடைய ரத்தங்கள். మనం ఒక అన్నం బిడ్డలే మనకి రక్తమై ఉన్నారు. பெற்றோர்கள் பிள்ளையை பற்றி ஒரு சாட்சி கொடுக்க வேண்டும்.
పెద్దవాళ్ళు పిల్లల గురించి సాక్ష్యం చెప్పగలగాలి. பிள்ளைகள் பெற்றோருக்கு அருமையான சாட்சி கொடுக்க வேண்டும். పిల్లలు పెద్దవాళ్ళ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. இதுதான் பூமியிலே 3 பேர் சாட்சி கொடுப்பது. ఇదే భూమి మీద 3 సాక్ష్యాలుగా ఉన్నాయి. இப்படிப்பட்ட சாட்சியை பெற்றுக்கொண்டவர்தான் ஏனோக்கு. ఇలాంటి సాక్ష్యాన్ని పొందుకున్నవాడే హనోకు. நீங்கள் வேத పుస్తకத்துல தானிయేலை பற்றி பார்க்கும் பொழுது మీరు పవిత్ర గ్రంథంలో దానియేలు గురించి చూసినప్పుడు ஏனோக்கு பிரியமானவன் என்று சாட்சி பெற்றது போல హనోకు ప్రియమైన వ్యక్తిగా సాక్ష్యం పొందినట్టు தானியேலும் பிரியமானவன் என்று சாட்சி பெற்றான். దానియేలు కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తి అని సాక్ష్యం పొందాడు. தானியேல் புஸ்தகத்தில் 3 இடத்தில் எனக்கு மிகவும் பிரியமானவன் என்று தேவன் சொன்னார். దానియేలు పుస్తకంలో 3 చోట్ల దేవుడు చెప్పాడు, దానియేలు నాకు ఎంతో ఇష్టమైన ప్రియమైన వ్యక్తి అని చెప్పాడు. தானியேலே எனக்கு நீ மிகவும் பிரியமானவன். దానియేలు నువ్వు నాకు ఎంతో ప్రియమైన వాడిగా ఉన్నావు. நீ பிரியமானவனாய் இருக்கிறபடினால் నువ్వు నాకు ఇష్టడై ఉండుట వలన அநேகருக்கு வெளிப்படுத்தாத ரகசியங்களை நான் உனக்கு வெளிப்படுத்துகிறேன். ఎవరికి కూడా నేను చెప్పలేని అనేకమైన మర్మాలను నేను నీకు తెలియజేస్తాను. பிரியமான தேவ பிள்ளையாக நீ வாழ்ந்தால் தேவன் உனக்கு அநேக ரகசியங்களை வெளிப்படுத்துவார். దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు కనుక జీవిస్తే అనేకమైన మర్మాలు దేవుడు నీకు తెలియజేస్తాడు. தேவன் உன்னோடு தெளிவாக பேசுவார். దేవుడు నీతో చాలా ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. அன்றைக்கு சிறையிருப்பிலே அநேகர் சிறைப்பட்டு கிடக்கிறார்கள். ఆ రోజుల్లో చూస్తే శరీరంలో అనేక మంది శ్రమ పడుతున్నారు. ஆனால் தானியேல் சிறையிருப்பு பெரிதாக இல்ல. కానీ దానియేలు శరీరం వాళ్ళలాగా లేదు. அவன் தேவனுக்கு பிரியமானவனாய் இருந்தபடியால் దానియేలు దేవునికి ఇష్టడై ఉండటం వలన சூழ்நிலைகள் மாறலாம், ఎలాంటి పరిస్థితులు మారినప్పటికీ, பிரச்சனைகள் வரலாம், ఎన్ని శోధనలు వచ్చినప్పుడు, போராட்டங்கள் எழும்பலாம், ఎలాంటి పోరాటాలు వచ్చినప్పటికీ, நிந்தைகள் அவமானங்கள் வரலாம். నిందలు అవమానాలు వచ్చినప్పటికీ நீ ஆண்டவருக்கு பிரியமானவனாக இருந்தால் నువ్వు దేవునికి ఇష్టడై ఉంటే தேவனுடைய அவருடைய ரகசியத்தை உனக்கு வெளிப்படுத்துவார். ఆయన రహస్యాలన్నీ దేవుడు నీకు తెలియజేస్తాడు. தேவன் உன் பட்சத்தில் இருக்கிறார் என்பதை நீ உறுதிப்படுத்திக் கொள்ளுவார். దేవుడు నీ పక్షాన ఉంటున్నాడని చెప్పేసి మీరు స్పష్టంగా ఆలోచించండి. அவனை 3 முறை நீ எனக்கு பிரியமானவன் என்று சொன்னார். దానియేలు 3 సార్లు దేవుడు నాకు ఇష్టడైన వ్యక్తి అని చెప్పాడు. அதனுடைய அர்த்தம் என்ன? దాని అర్థం ఏంటి? முதலாவது கடந்த கால ஜீவியத்தில் அவன் தேவனுக்கு பிரியமாயிருந்தான். మొదట అతను ఉన్న జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టడిగా జీవించాడు. நிகழ் காலங்களிலே அவன் ஆண்டவருக்கு பிரியமாயிருந்தான். తర్వాత కాలంలో కూడాను ఎంతో ప్రియమైన వ్యక్తిగా జీవించాడు. உபத்திரவங்கள் வந்தது, ఉపద్రవాలు వచ్చాయి, சிங்க கெபிகள் வந்தது, సింహపు గుహలో వేశారు, அக்கினி சூளை போன்ற போராட்டங்கள் வந்தது. అక్కడ శోధన వంటి శోధనలు అతనికి వచ్చాయి. ஆனாலும் தேவன் அவனுக்கு பிரியமாக இருந்தபடியால் అలా ఉన్నప్పటికీ కూడా దేవుడికి అతను ప్రియంగా మాత్రమే జీవించాడు. எந்த வல்லமையும் அவனை தொட தேவன் அனுமதிக்கவில்லை. ఏ శక్తియు కూడా అతన్ని తాకడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. தானியேல் சிங்க கெபியிலே போடும் பொழுது దానియేలు సింహపు గుహలో వేసినప్పుడు அவருடைய వయது 90 వయது. దానియేలుని సింహపు గుహలో వేసినప్పుడు అతని వయసు 90 వయసు. யாராவது 90 வயதுள்ளவங்க இருக்கிறீங்களா? ఇక్కడ ఎవరైనా 90 సంవత్సరాల వాళ్ళు ఉన్నారా? ஒரு கர்த்தருடைய பிள்ளையும் இல்ல. ఒక్క దేవుని బిడ్డ కూడా ఇక్కడ లేరు. தாவீது சிங்க கெபியிலே போடும்போது தானியேலுடைய வயது என்ன? దానియేలు సింహపు గుహలో వేసినప్పుడు దానియేలు వయసు ఎంత? சொல்லுங்க, கர்த்தருடைய பிள்ளைகள் சொல்லுங்க. దేవుని బిడ్డలు చెప్పండి. 90 వయது. 90 సంవత్సరాలు. யோவான் ஸ்நானகன் பத்மதீவிலே நாடு கடத்தப்பட்டு மரிக்கும் பொழுது 95 వయது. పద్మాసు దీవులో యోహాను అక్కడ కష్టపడి చనిపోబోయే ముందు అతని వయసు 95 సంవత్సరాలు. நமக்கு வயது முக்கியமல்ல, మనకి వయసు ముఖ్యం కాదు. ஆண்டவருக்கு பிரியமாக நடக்க உங்களை ஒப்புக்கொடுங்கள். దేవుడికి ఇష్టంగా జీవించే జీవితం మనం చేయాలి. దానికి మీరు అప్పగించుకోండి. தானியேல் தன்னுடைய ஓட்டத்தை முடிக்கும் போது దానియేలు తన జీవితాన్ని ముగించే ముందు எனக்கு மிகவும் பிரியமான தானியேலே வா என்று அந்த விசுவாசத்தோடு தானியேல் ஓட்டத்தை முடித்தார். దానియేలు నేను నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావు అని చెప్పేసానని దానియేలు దేవుడి నుంచి సాక్ష్యం పొందుకున్నాడు. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. அப்போஸ்தலனாகிய பவுலுடைய ஜீவியத்தை பாருங்கள். అపొస్తలుడైన పౌలు జీవితం చూడండి. கொரிந்து சபையாருக்கு எழுதுகிறார். కొరింథీ సభకి ఇలా రాస్తున్నాడు. 2 కొరింథీయర్ 5వ అధ్యాయం 19వ వచనத்தை வாசிக்கும் பொழுது 2 కొరింథీయులు 5వ అధ్యాయం 19వ వచనం చదివినప్పుడు பவுல் எவ்வளவு அழகாக சொல்லுகிறார் பாருங்கள். ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నారో చూడండి. வாசியுங்கள். అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. பாருங்கள், எந்த சூழ்நிலையிலும் ఎలాంటి పరిస్థితుల్లోనూ என்னுடைய தேவனை நாங்கள் பிரியப்படுத்தும்படி நாடுகிறோம். ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నేను నా దేవుణ్ణి ప్రియంగాను ఇష్టంగానే ఉంటాను. அவளுடைய ஜீவியம் உங்களுக்கு தெரியும். పౌలు జీవితం మీ అందరికీ తెలుసు. இயேசு கிறிஸ்து ஒரு முறைதான் 39 அடிகள் அடிக்கப்பட்டார். యేసుక్రీస్తు ఒక్కడే 39 దెబ్బలు కొట్టబడ్డాడు.
40 అడిగలు అడితాల్ ఇనిమేల్ అవனை అడిக்க கூடாது. 40 కొరడ దెబ్బలు కొట్టారనుకోండి, ఇక మీద అతన్ని కొట్టకూడదు. இதுதான் ரோமருடைய சட்டம். అది ఒక రోమా యొక్క చట్టమై ఉన్నది. ஒருவனை 39 முறை அடித்தால், ఒక అతన్ని కనుక 39 సార్లు కొరడ దెబ్బలు కొట్టారనుకోండి, மறுபடியும் அவனை 39 அடிகள் அடிக்கலாம். మళ్ళీ రెండోసారి 39 సార్లు అతన్ని కొట్టొచ్చు. ஆனால் பவுலை எத்தனை முறை அடித்தார்கள்? కానీ పౌల్ని ఎన్నిసార్లు కొట్టారు చెప్పండి? 5 முறை அடிக்கப்பட்டார். అలాగా 5 సార్లు ஒரு முறை 39 அடிகள் என்று சொன்னால், ఒక్కసారి 39 దెబ్బలు కొట్టారంటే 5 முறைக்கு 195 அடிகள். 5 సార్లకి 195 దెబ్బలు. அவர் ஊழியத்தின் பாதையிலே வந்த சோதனைகள், போராட்டங்கள், నష్టங்கள், అతని సేవలో వచ్చిన ఎన్నో పోరాటాలు, నష్టాలు, దుఃఖాలు, వాటన్నిటికీ அவர் தேவனுக்கு பிரியமாயிருந்தபடியால், అలా అయినప్పటికీ కూడా దేవునికి అతనికి ఇష్టంగా ఉండడం వలన, கிறிஸ்துவின் அன்பை விட்டு என்னை பிரிப்பவன் யார்? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు? இந்த உலகம் உன்னை பிரிக்க கூடாது. ఈ యొక్క లోకం నన్ను ఎడబాపలేదు. உன்னுடைய சொந்த பந்தங்கள் உன்னை பிரிக்க கூடாது. ఈ యొక్క సొంత బంధాలు ఏవి కూడా క్రీస్తు ప్రేమ ఎడబాపకూడదు. உன்னை பிரிக்க கூடாது. కాలం కూడా మీ యొక్క క్రీస్తు ప్రేమ నుండి విడిపించకూడదు. தீய சக்திகள் உன்னை பிரிக்க கூடாது. ఈ యొక్క శక్తులు కూడా దేవుడి నుంచి దూరం చేయకూడదు. கிறிஸ்துவின் அன்பை விட்டு பிரிப்பவன் யார்? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు? அப்படிப்பட்ட தைரியம் உள்ள ஒரு சாட்சி உங்களுக்கு அவசியம். అలాంటి గొప్ప సాక్ష్యం మనందరికీ చాలా అవసరమై ఉంది. அப்படிப்பட்டவர்கள் தான் ஆண்டவருக்கு மிகவும் பிரியமானவர்கள். అలాంటి వాళ్ళే దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నారు. அப்படிப்பட்டவர்கள் தான் ஏனோக்கு. అలాంటి పట్టెలు వాళ్ళు అలాగ ఉన్న వాళ్ళే హనోకు. விஜயவாடாவில் வசிக்கிற ஏனோக்கு, ఈ విజయవాడలో నివసించే హనోకు, இயேசு வரும்பொழுது நான் எடுத்துக்கொள்ளப்படுவேன், యేసు రాకడలో నేను ఎత్తబడతాను. இதை வாஞ்சிக்கிற பிள்ளைகள் ஒரு 2 அல்லேலூயா சத்தமாக சொல்லுவோமாக. వాళ్ళందరూ 2 హల్లెలూయా గట్టిగా చెప్పండి. பிசாசானவன் வெட்கப்பட்டு போகட்டும். సాతాను దుఃఖపడాలి. அல்லேலூயா, அல்லேலூயா. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. దేవుని నామానికి స్తోత్రం. இப்பொழுது ஆதியாகமம் 5ஆம் அதிகாரத்துக்கு வருவோமாக. ఆదికాండము 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ஏனோக்குடைய வயது 365. హనోకు యొక్క వయసు 365 సంవత్సరాలు. இந்த 365 வருடங்கள் அவன் ஜீவித்தான். 365 సంవత్సరాలు అతను జీవించాడు. ஆனால் 65 வருடங்கள் தேவனுக்கு இவனுக்கும் ஒரு சம்பந்தம் இல்லாத ஒரு வாழ்க்கை. కానీ చూస్తే 65 సంవత్సరాలు దేవునికి ఇతనికి ఎలాంటి సంబంధం లేని జీవితం. ஏனென்றால் வசனம் சொல்லுகிறது, కానీ వచనం చెప్తోంది, ஏனோக்கு தேவனோடு 300 வருடங்கள் சஞ்சரித்தான். హనోకు దేవునితో కూడా 300 సంవత్సరాలు నడిచాడని చెప్తోంది. ஆனால் இவனுடைய ஆயுசு நாட்கள் 365. కానీ ఈయన ఆయుష్ చూస్తే 365 సంవత్సరాలు. இந்த 65 வருடங்கள் என்ன செய்தான்? కానీ 65 సంవత్సరాలు హనోకు ఏం చేశాడు? ஒரு சாதாரண மனிதனை போல அவன் இந்த பூமியிலே ஜீவித்திருக்கிறான். సాధారణ మనిషిగా ఈ యొక్క భూమి మీద అతను జీవించుంటాడు. அவனை சந்திக்கவில்லை. దేవుడు అతన్ని సంధించలేదు. தேவனை பற்றி அறிவு இருந்ததோ இல்லையோ தெரியாது. దేవుని గురించి అతనికి తెలుసో తెలియదో కూడా తెలియదు. 65 வருடங்கள் தன்னுடைய ஜீவியத்தை நஷ்டப்படுத்திக் கொண்டான். కానీ 65 సంవత్సరాలు తన జీవితాన్ని అంతా నష్టపరుచుకున్నాడు. ஒரு நாள் அவனுக்கு தேவனுடைய சந்திப்பு வந்தது. ఒక రోజు దేవుడు అతన్ని సంధించాడు. தேவன் அவனை சந்தித்தார். దేవుడు ఆయన సంధించాడు. தேவன் அவனோடு பேசினார். దేవుడు ఆయనతో మాట్లాడాడు. அவனுடைய வாழ்க்கை மாறுகிறது. ஹல்லேலூயா. ఆయన జీవితమే మారిపోయింది. హల్లెలూయా. நீங்களும் கூட ஒரு சாதாரண மனிதர்களை போல இதுவரைக்கும் ஜீவித்திருக்கலாம். మీరందరూ కూడా ఇప్పటి వరకు ఒక సాధారణ మనుషుల్లాగా మీరు జీవించి ఉండవచ్చు. இந்த சுவிசேஷ கூட்டத்துக்கு நீங்கள் வரவில்லை. ఈ యొక్క సువార్త కూటాలకి మీ అంతటా మీరుగా రాలేదు. உங்களை நேசித்த அன்பான இயேசு உங்களை அழைத்து கொண்டு வந்திருக்கிறார். మిమ్మల్ని ఎంతగా ప్రేమించిన యేసు ప్రభువే మిమ్మల్ని ప్రేరేపించి ఇక్కడికి తీసుకొచ్చాడు. ஜீவியம் மாற்றப்பட வேண்டும். మీ యొక్క జీవితం మారబడాలి. உண்மையான மனம் திரும்புதல் வேண்டும். నిజమైన మారు మనసు రావాలి. தேவன் என்னோடு பேசினார் என்று நீ ஜீவிக்க வேண்டும். దేవుడు నాతో మాట్లాడాడని జీవించాలి. இயேசுவினுடைய வாயினால அறிக்கை செய்யப்பட வேண்டும். దేవుడు మన నోటితోటి మనం ఒప్పుకోవాలి. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. கடந்த கால ஜீவித்தை நீங்கள் நினைத்து துக்கப்படுங்கள். పాతకాలం జీవితం అంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దుఃఖపడండి. தேவனுக்கும் உங்களுக்கும் சம்பந்தம் இல்லாத ஒரு வாழ்க்கை வாழ்ந்திருக்கலாம். దేవునికి మీకు సంబంధం లేకుండా జీవించారేమో ఇన్నాళ్ళు. ஏனோக்கை தேவன் தொட்டார். హనోకును దేవుడు இந்த ராத்திரி வேளையில் தேவன் உங்களை தொடுகிறார். ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మిమ్మల్ని కూడా ముట్టబోతున్నాడు. மூடப்பட்ட இருதயத்தை ஆண்டவருடைய வசனம் திறக்குகிறது. మూయబడిన యొక్క తలుపుని దేవుడి వాక్యం తెరవబోతోంది. லிடியாளுடைய இருதயத்தை திறந்தவருடைய இருதயத்தை ஆண்டவர் திறக்கிறார். ఆ యొక్క హృదయాన్ని తెరిచిన దేవుడు మీ హృదయాలు కూడా తెరవబోతున్నాడు. உனக்குள்ளே வாசம் பண்ணும்படி அவர் விரும்புகிறார். దేవుడు మీలో నివాసం చేయడానికి వస్తున్నాడు. உன்னுடைய ஜீவியத்தை மாற்றும்படி அவர் ஆவலோடு உனக்குள்ளே வருகிறார். మీ జీవితాన్ని
కోసం దేవుడు ఈ రాత్రి కాల ஏனோக்கை மாற்றினவர் என்னையும் உங்களையும் மாற்ற உண்மையுள்ள தேவன். హనోకును మార్చిన దేవుడు మిమ్మల్ని నన్ను మార్చడానికి శక్తివంతమైన దేవుడే ఉన్నాడు. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. அந்த 300 வருடங்கள் అంత 300 సంవత్సరాలు ஏனோக்கை பற்றி படித்தார். హనోకును గురించి చదివితే தோல்வி வரவில்லை, ఒక్క ఓటమి కూడా అతనికి రాలేదు. பின்மாற்றம் வரவில்லை, ఎప్పుడు కూడా వెనకంజి వెయ్యలేదు. அவிசுவாசங்கள் வரவில்லை. అవిశ్వాసమే ఆయనలో రాలేదు. பல பிரச்சனைகளை சந்தித்திருக்கலாம். ఎన్నో మనం శోధనలు ఎదుర్కోవచ్చు. இந்த சுவிசேஷ கூட்டம் உங்களை தட்டி எழுப்பும் பொழுது ఈ యొక్క సువార్త కూటమి మీ హృదయాన్ని తట్టి లేపినప్పుడు ஒரு வைராக்கியத்தை தேவன் நமக்கு தருகிறார். ఒక వైరాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. இந்த வைராக்கியம் கர்த்தருடைய வருகை மட்டும் இருக்கணும். ఈ యొక్క వైరాగ్యం అనేది దేవుని రాకడ వరకు ఉండాలి. ஒரு வாரம், ఒక వారం, ஒரு மாதம், ఓ నెల, ஒரு வருடம், ఓ సంవత్సరం. அதற்கு பிறகு ஏனோக்கு எங்கேயோ காணோம். ఆ తర్వాత హనోకు మళ్ళీ ఇంకెక్కడ ఉంటాడో కనబడ్డు. எங்க சபையில ஏனோக்கு வரலையா? வரல. సంఘంలో హనోకు వచ్చాడా అని చూస్తే మళ్ళీ ஏன் வரல? ఎందుకు రాలా? வருவாரு, వస్తాడు. எதற்காக வரலன்னு ரகசியத்தை சொல்ல மாட்டாங்க. ఎందుకు రాలేదు అనేది ఆ రహస్యం మాత్రం చెప్పడం. நம்முடைய ஜீவியம் இப்படித்தான். మన జీవితం ఇలాగే ఉంది. விழுகிறோம், పడిపోతున్నాం, மன்னிப்பு கேட்கிறோம், எழும்பி நிற்கிறோம், మళ్ళీ లేస్తున్నాం, தீர்மானம் எடுப்போம், తీర్మానం తీసుకుంటాం. கொஞ்ச நாள், అది కొంచెం రోజులు அப்புறம் கழுத தேஞ்சு கட்டெரும்பா மாறுது. தமிழ் ஒரு பழமொழி உண்டு. சரி, கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని నామానికి స్తోత్రం. கடைசியில சாதாரண மனுஷனை போல நம்ம வந்து விடுகிறோம். చివరికి చూస్తే మళ్ళీ సాధారణ మనిషిగా మనం మారిపోతున్నాం. ஞாயிற்றுக்கிழமை வரல என்ன பாஸ்டர் கேட்பாரு, சரி வேற வழியே இல்ல, சும்மா போய் உட்காந்துட்டு வருவோம். సండే రాలేదనుకోండి, పాస్టర్ గారు అడుగుతారు, ఎందుకు వచ్చిన గోలా, వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేస్తే పోలా. இல்லாவிட்ட ஜனங்க என்ன நினைப்பாங்க? లేకపోతే పక్క జనాలు ఏమనుకుంటారు, వాళ్ళ కోసమే వెళ్ళొద్దాం. 40 வருட விசுவாசி இல்லையா? అయ్యో నేను 40 సంవత్సరాల విశ్వాసనే, அந்த ஜனத்துக்காக நம்ம போவோம். సరే ఆ పక్క జనాలు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి మనం పెడతాం. நல்ல வெண் வஸ்திரம் தான், చాలా తెల్ల బట్టలు நல்ல వేసుకుంటాం, செருப்பு தான், చాలా మంచి நல்ல பெரிய பைபிள் தான், ఎంత పెద్ద நல்ல బైబిల్ பாட்டு తీసుకుంటాం, தான். మంచి మంచి పాటలు పాడతాం. ஏனோக்கை போற மாறல. కానీ హనోకులాగా మారలేకపోయింది. இந்த ஏனோக்கை பாருங்கள், కానీ హనోకుని చూడండి, 300 வருடம் 300 సంవత్సరాలు வசனம் சொல்லுகிறது தேவனோடு சஞ்சரித்தான். వచనం చెప్తుంది దేవునితో కూడా అతను నడిచాడు. அந்த சஞ்சரித்தான் என்ற வார்த்தைக்கு எபிரேய வார்த்தையில் నడిచాడు అనే మాటకి హెబ్రీలో ఇలాగ రాస్తుంది. 2 விளக்கம் கொடுக்கப்பட்டிருக்கிறது. హెబ్రీ భాషలో 2 అర్థాలు దీనికి ఉన్నాయి. ఒకటి, தேவனோடு அவன் நடந்து கொண்டே இருப்பான். దేవునితో కూడా అతను నడిచేవాట. அவனிடத்தில் தேவன் ஒரு நாளைக்கு 2 முறை வருவாராம். దేవుడు అతని దగ్గరికి రోజుకు 2 సార్లు వచ్చేవాట. அதிகாலையில ஒரு முறை வருவாராம். తెల్లవారుజామున వచ్చేవాడు. ஏனோக்கும் தேவனும் அப்படியே நடந்து பேசிட்டே போவாங்க. తెల్లవారుజామున హనోకు దేవుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళేవారట. சாயங்காலத்துல வருவாராம். సాయంకాలం కూడా వచ్చేవాడు. அதே போல ஏனோக்கும் தேவனும் அப்படியே கரங்களை பிடித்து அப்படியே பேசிட்டு போவாங்க. సాయంకాలం కూడా దేవుడు హనోకు ఇద్దరు కూడా చేతుల్లో చేయి వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాడు. பிள்ளைகளை பெற்றவன் అతను కుమారులైயும் కుమార్తెగளையும் பெற்றான் என்று வேதம் சொல்லுகிறது. అతను కూడా కుమార్తెలను కన్నాడు. ஏனோக்குடைய தாயும் தகப்பனுமாக இருந்தவர்கள், హనోకు కూడా ఒక తండ్రిగా తల్లిగా వాళ్ళు ఉన్నారు. பிள்ளைகளோ பெற்றோர்களோ ஏனோக்குக்கு தடை அல்ல. వాళ్ళ తల్లిదండ్రులు గాని తనకు పుట్టిన బిడ్డలు గాని ఎవ్వరు కూడా అతనికి అడ్డుగా రాలేదు. అనుదినமும் ஆண்டவருடைய கரத்தை பிடித்து அப்படியே வாக்கிங் போவாங்க. ప్రతి రోజు కూడాను దేవుని చెయ్యి పట్టుకుని అతను దేవుడితో నడిచేవాడట. குடும்பத்தில் உள்ளவர்களை மனைவி பிள்ளைகளை நேசிக்க மாட்டோம், நாயை நேசிப்போம், பூனையை நேசிப்போம், புறாவை நேசிப்போம். கனம் பொருந்தின மனிதன் அழிந்து போகிற மிருகத்தை போல மாறினதுனாலதான் அது ஒரு அடையாளம். ఈ యొక్క దేవుని బిడ్డలు ఇప్పుడు చూసినట్టయితే మనుషులు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించరు కానీ కుక్కల్ని ప్రేమిస్తూ ఉంటారు, పావురాలను ప్రేమిస్తూ ఉంటారు, పక్షుల్ని ప్రేమిస్తూ ఉంటారు, జంతువులను ప్రేమిస్తూ ఉంటారు. தேவனோடு நடக்கிற ஒரு வாழ்க்கை உண்டு. కానీ దేవుడితో నడిచే అనుభవం హనోకు ఉంది. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి స్తోత్రం. இரண்டாவது, அந்த சஞ்சரித்தான் என்ற வார்த்தைக்கு రెండవ నడిచాడు అనే వాటికి ఇంకో అర్థం ఏంటి? தேவன் அவனோடவே வாழ்ந்து கொண்டிருந்தார். దేవుడు అతనితోటే సంచరిస్తూ தேவனோடு நடக்க 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 அவர் உனக்குள்ளே வாழ வாழ உன்னுடைய ஜீவியமே முற்றிலுமாய் மாற்றப்படும். ఎప్పుడైతే మనం దేవుడితో నడుస్తూ ఉంటామో, సంచరిస్తూ ఉంటామో, మనం ఆయన మనలోకి వచ్చి మన జీవితమే మారిపోతుంది. இப்படிப்பட்ட ஒரு அருமையான ஜீவியத்தை செய்து வந்தான் இந்த ஏனோக். ఇలాంటి గొప్ప జీవితాన్ని జీవించిన వ్యక్తి హనోకు. படியுங்கள், ஆதியாகமம் 5ஆம் அதிகாரத்தை படிங்க. 5ஆம் அதிகாரத்துக்கு எடுங்க. ఆదికాండము 5వ అధ్యాయం చదవండి. 24ఆం వచనం என்று நினைக்கிறேன். హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిను.
గనుక అతడు లేకపోయెను. பாத்தீங்களா 300 வருடங்கள் தேவனோடு சஞ்சரித்தான். 300 సంవత్సరాలు దేవునితో అతను నడిచాడు. குமாரனும் குமாரத்திகளையும் பெற்றான். కుమారులను కుమార్తెలను ఆయన குமாரரையும் குமாரத்திகளையும் பெற்றான் என்றால் அதன் ஆவிக்குரிய அர்த்தம் என்ன? కుమారులని కుమార్తెలని కన్నాడు అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటి? அதுதான் ஆத்தும ஆதாயம் செய்வது. అదే ఆత్మను సంపాదించడం అంటే. இதை பவுல் என்ன சொல்லுகிறார்? దీని గురించి పౌలు ఏం చెప్తున్నాడు தன்னுடைய நிருபத்தில்? తన గ్రంథంలో சுவிசேஷத்தினால் సువార్త వలన நான் பிள்ளைகளை பெற்றெடுத்தேன். నేను పిల్లల్ని కన్నాను. ஒரு వివాహ జీవియத்தில் பிள்ளைகளை பெற்றெடுப்பது போல ఒక వివాహ జీవితంలో ఎలా అయితే పిల్లల్ని కంటామో நீ இந்த விஜயவாடாவில் ஏனோக்காக ஜீவித்தால் నువ్వు విజయవాడలో హనోకులాగా జీవిస్తే நீங்கள் ரட்சிக்கப்பட்டது போல మీరు ఎలాగైతే రక్షింపబడ్డారో நீங்கள் இயேசுவை அறிந்து கொண்டது போல మీరు ఎలా అయితే యేసు ప్రభుని ఎరిగి ఉన్నారో அறியாத మనిదர்களுக்காக நீ வாழ வேண்டும். అలా దేవుడు అంటే తెలియని వాళ్ళ కోసం నువ్వు జీవించాలి. நாம் தேவனோடு இருந்தால் మనం దేవునితో ఉన్నాడు. தேவனோடு நடப்போமானால் మనం దేవునితో కూడా నడవాలి. தேவன் நமக்கு நிச்சயம் பிள்ளைகளை தருவார். మనం దేవుడితో నడిచిన బిడ్డలుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు தேவன் పిల్లల్ని நமக்கு ఇస్తాడు. ஆத்துமாக்களை தருவார். దేవుడు మనకి ఆత్మలను ఇస్తాడు. நான் கர்நாடகா ஸ்டேட்ல 22 வருடம் ஊழியம் செய்தேன். నేను కర్ణాటక రాష్ట్రంలో 22 సంవత్సరాలు సేవ చేశాను. சென்னைக்கு வரும் பொழுது చెన్నైకి వచ్చినప్పుడు என்னுடைய சட்டமுட்டி பாத்திரங்களோடு வந்தேன். నేను కొన్న పాత్రలతో నేను వచ్చాను. சென்னையில் அநேகர் உண்டு, చెన్నైలో ఎంతో మంది ఉన్నారు. ஆனால் அவரிடத்தில் போக முடியாது. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. நானும் தேவனுமாக ஊழியத்தை ஆரம்பித்தோம். నేను దేవునితోటి ఒక సేవని ఆరంభించాను. எங்களுடைய ஊழியமானது 2 வருடங்கள் தான் ஆகிறது. మా యొక్క మళ్ళీ తిరిగి సేవ ఆరంభించింది 2.5 సంవత్సరాలు అవుతుంది. இந்த 2 வருட காலத்தில் ఈ 2.5 సంవత్సరాల్లో முதலாவது கர்த்தர் எங்களுக்கு ஒரு குடும்பத்தை கொடுத்தார். మొట్టమొదటిగా దేవుడు మాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ஒரு குடும்பமாக ஆரம்பித்தோம். ఒక కుటుంబంతో మేము ఆరంభించాం. கர்த்தர் எங்களுக்கு 29 குடும்பங்களை கொடுத்தார். దేవుడు మాకు 29 కుటుంబాలను ఇచ్చాడు. அதுல 9 குடும்பங்கள் போய்விட்டது. కానీ అందులో 9 కుటుంబాలు వెళ్లిపోయాయి. அதனால நாங்கள் துக்கப்படுவதில்லை. దానివల్ల మాకేం దుఃఖం కలగలేదు. மனிதனை பிரியப்படுத்தி ஜீவிக்கிற ஊழியம் அல்ல. మనుషులను ప్రియపరిచే సేవ ఇది సేవ కాదు. சத்தியத்துக்காக ஜீவிக்கிற ஜீவியம். సత్యం కోసం జీవించే జీవితమే ఈ జీవితం. சத்தியத்தை மாற்ற முடியாது. సత్యాన్ని మనం మార్చలేము. சத்தியத்தை மாற்றினால் என்னுடைய இயேசுவை நான் மாற்றுவதற்கு சமானம். సత్యాన్ని నేను మార్చాను అనుకోండి, యేసు ప్రభువునే నేను అమ్మేసినట్టుగా நான் மாறலாம், నేను మారిపోతాను. மனிதன் மாறலாம், మనుషుడు మారిపోతాడు. ஆனால் இயேசு சொன்ன வார்த்தைகள் உபதேசங்கள் மாறக்கூடாது. కానీ యేసు ప్రభు చెప్పిన వాక్యాలు ఉపదేశాలు కూడా ఎప్పటికీ మార్చకూడదు. அதை குறித்து